కలవనీయలే మేము. అప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉండే. మా ఛాంబర్కి వచ్చి ఈటల రాజేందర్ గారు నేను మేము అందరూ ఉంటే ఆనమా ఇంకెవరు ఉండే ఫైనాన్స్ మినిస్టర్ సబ్జెక్ట్ టు కరెక్షన్. అరే భయ్ మేము బడ్జెట్ పెట్టుకోవాలి భయ్, జర బడ్జెట్ పాస్ చేయని అంటే నథింగ్ డూయింగ్ పోతిరెడ్డిపాడు మీద తేల్చండి అని కొట్లాడినాం మేము. అయితే చూడండి మా అడ్జర్న్మెంట్ మోషన్, అగ్యుమెంటేషన్ ఆఫ్ పోతిరెడ్డిపాడు వాటర్, ఇట్ ఈస్ డిజాస్ట్రస్, it is dangerous move. The government decision is adversely affecting the interests of Telangana and Delta region. Ultimately, the entire Krishna water will be diverted to only Rayalaseema area. In future, there will not be any amount of water available to either Telangana or Delta area. This is highly dangerous move and it's affecting the interests of Telangana people. రోజుకు 40,000 క్యూసెక్కుల చొప్పున నీరు రాయలసీమకు తరలించడం వల్ల తెలంగాణకు ఇబ్బంది అవుతుంది, తెలంగాణలో వ్యవసాయానికి పూర్తిగా గండిపడే అవకాశం ఏర్పడుతుంది అని ఇది ఎప్పుడు 2005 అక్టోబర్ 3న అసెంబ్లీలో అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి మేము ఆ రోజు పోతిరెడ్డిపాడు వ్యతిరేకంగా పోరాడిన ఇది అసెంబ్లీ రికార్డ్. దిస్ ఈజ్ నాట్ మై రికార్డ్, దిస్ ఈజ్ అసెంబ్లీ రికార్డ్. ఎవరు స్పీకర్ అప్పుడు? సురేష్ రెడ్డి. సురేష్ అన్న మా అన్నగారు ఇన్నే ఉన్నాడు. సురేష్ అన్నడే స్పీకర్ ఆ రోజు. అయితే ఆ రోజు మేము దాన్ని వ్యతిరేకించినాం. అంటే అట్లా పోతిరెడ్డిపాడు మీద అంత అద్భుతంగా పోరాడినాం. మంత్రి పదవులు మేము వదిలితే ఆ మంత్రి పదవులలో చేరిన వాళ్ళు ఎవరు? జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు. మీరేమో పదవులు ఎక్కిండ్రు, మేమేమో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని పదవులు వదులుకున్నటువంటి వాళ్ళు. నెక్స్ట్ పోతిరెడ్డిపాడుపై బీఆర్ఎస్ రాజీ లేని పోరాటం. ఇది కేసీఆర్ గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో మాట్లాడినటువంటి పాయింట్ కూడా పెట్టినాం. తర్వాత ఇది నేను ఎందుకు చూపించే ప్రయత్నం చేస్తున్నా అంటే మొన్న ఏం చెప్తున్నావు నిన్నటి పీపీటీలో మీరు నిన్న చూసి ఉంటారు. నిన్నటి పీపీటీలో బీఆర్ఎస్ హయాంలో పోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్ జరిగింది. 92,000 క్యూసెక్కుల నీళ్ళు బీఆర్ఎస్ వచ్చినాకనే అది పెద్దగా అయిపోయింది అని చెప్పి చూపించే ప్రయత్నం చేసిండ్రు. నాకు ఐ హ్యావ్ 3 స్లైడ్స్. ఇది కాంగ్రెస్ హయాంలో పోయింది అనడానికి 3 ఆధారాలు చూపిస్తాను. ఇది నంబర్ 1. అసలు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్స్ ఒక్కొక్క హైట్లో అంటే శ్రీశైలంలో ఎంత నీటి మట్టం ఉంటే దాని వెలాసిటీ ఎక్కువ ఉండి ఎక్కువ నీళ్ళు పోతాయి. ఎంత నీళ్ళు ఎక్కువ ఉంటే కిందికెళ్ళి నీళ్ళు అంత ఫోర్సబుల్గా ఎక్కువ నీళ్ళు బయటకు పోతాయి. ఎత్తు తగ్గినా కొద్దీ నీళ్ళు తక్కువ బయటకు పోతాయి. సో ఏ హైట్లో ఎంతెంత నీళ్లు పోతాయి అనేది ఆ రోజు మేము తీసినటువంటి డేటా. 885లో 182,000 క్యూసెక్కులు పోవడానికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్లు అప్పుడే నిర్మించిన కాంగ్రెస్ హయాంలో 2014 లోపలనే అన్ని నిర్మాణం పూర్తయిపోయినాయి. ఏ హెడ్లో ఎన్ని నీళ్ళు పోతే చూడండి. 880లో 77,000, 881లో 107,000, 882లో 131,000. ఇంకో మంచి ఆధారం చూపించబోతున్నా. నెక్స్ట్ ఇది చూడండి. ఇది నా డేటా కాదు, పైన ఇప్పుడు కూడా మీరు పోయి ఆన్లైన్లో కొడితే ఇది వెళ్తుంది. ఈరోజు కూడా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క రిజర్వాయర్ స్టోరేజ్ మానిటరింగ్ సిస్టమ్. నేను ఎప్పుడు తీసిన 26 డిసెంబర్ 2025 నాడు తీసిన. ఇది నేను 26 డిసెంబర్ 2025. మీరు ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా ఉంటుందంటే 3/10/2009 3/10/2009 నాడు శ్రీశైలం పోతిరెడ్డిపాడు నీళ్ళు పోయినాయి 110,000 క్యూసెక్కులు పోయినాయి. 4/10 110,000 క్యూసెక్కులు. 6/10/2009 110,000 క్యూసెక్కులు. అంటే 2009వ సంవత్సరంలోనే పోతిరెడ్డిపాడు ద్వారా 110,000 క్యూసెక్కుల నీళ్లు పోయినాయి అనే విషయం ఇది నేను చెప్తలేను. ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్లోనే అంత స్పష్టంగా ఈరోజు కూడా ఆన్లైన్లో పోతే ఆ రికార్డు అందుబాటులో ఉంది. 110,000 ఎప్పుడు పోయినాయి? 2009కి ముందే 110,000 క్యూసెక్కులు పోయేంత వాళ్ళు అన్ని కట్టడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ నుంచి నేను ఈరోజు డేటా నుంచి చూపిస్తా ఉన్నాను. అన్నీ చెప్పినాక లాస్ట్కి దాని సంగతి చూపిస్తాను. ఇక ఇక్కడ పాయింట్ థర్డ్ 3 ఆధారాలు చూపించినాను. ఈ థర్డ్ అండ్ ద లాస్ట్. ఇక్కడ ఏమన్నాడు? శ్రీశైలం డ్యామ్ పోతిరెడ్డిపాడు ఎస్ఆర్ఎంసీ నుంచి 92,592 క్యూసెక్కులు బీఆర్ఎస్ టైంలో పోయినాయి అని నిన్న ఇది పీపీటీలో వాళ్ళు పెట్టిండ్రు. మొత్తం అప్పుడు బీఆర్ఎస్ వచ్చిన నాడు 4.47 ఉండే, ఇప్పుడు 13 టీఎంసీల నీళ్ళు పోతున్నాయి అన్నాడు. అది నెక్స్ట్ స్లైడ్లో వివరిస్తా. ఫస్ట్ నౌ ఐఎమ్ కమింగ్ టు పోతిరెడ్డిపాడు. ఇప్పుడు పోతిరెడ్డిపాడు ఎవరి హయాంలో పెరిగింది అనేది నేను చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఫస్ట్ దాది ఒకటి చూపించాను, సెకండ్లో ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ చూపించాను. ఇది థర్డ్. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తరమే, ఇది నాది కాదు. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడు ఉత్తరం రాసిండు? మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 14/7/2025 నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సిఆర్ పాటిల్కి రాసిన లేఖ.
ఏం రాసిండు ఎన్హాన్ ఈ లెటర్ ఫుల్ లెటర్ కూడా మీకు ఇస్తా ఎవ్రీథింగ్ ఏ డాక్యుమెంట్ అయినా నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా నేను రేవంత్ రెడ్డి లెక్క పేజీలు స్లిప్ చేస్తలేను పారాగ్రాఫ్లు స్లిప్ చేస్తలేను సెంటెన్స్లు అసలే మారుస్తలేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నా ఆధారాలతో మాట్లాడుతున్నా ఎవరికి ఏ డాక్యుమెంట్ కావాలన్నా నేను ఇక్కడనే ఉంటా క్లారిఫై చేస్తా అన్ని చూపిస్తా అయితే ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి 14/7/2025 నాటి రాసిన లేఖ ఏమని రాసిండు ఎన్హాన్సింగ్ డిశ్చార్జ్ కెపాసిటీ ఆఫ్ శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ ఎస్ఆర్ఎంసి PRP అంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ PRP discharge capacity is already constructed unauthorizedly to draw more than 1.5 lakh cusecs based on SRMC capacity. Unauthorized అప్పుడే కట్టిండో అని ఆయనే ఒప్పుకున్నాడు నంబర్ ఫుల్ స్టాప్ presently SRMC capacity is 44,000 cusecs as unlined canal. As per GO 223 the lining work is taken up which will ensure the capacity of SRMC from 44,000 to 89,762 cusecs, full stop. In spite of repeated complaints to KRMB and MOJS, Government of AP is continuing with the lining works of SRMC. ఆయన ఏం చెప్పిండు 44,000 క్యూసెక్కులే పోతాయి బిడ్డ మీరు లైనింగ్ చేస్తున్నారు ఆ లైనింగ్ చేస్తే అది దాని కెపాసిటీ 89,762కు పెరుగుతుంది మేము ఎంత చెప్పినా మీరు ఆపుతలేరు ఆపండి అని ఢిల్లీకి ఉత్తరం రాసిండు మరి ఇప్పుడు 44,000 ఉందని నువ్వే 2025 జూలైలో రాసి బీఆర్ఎస్ హయాంలో 92,000కు పెరిగిందని ఎట్లంటావు ఇది ఈజ్ ఇట్ నాట్ కాంట్రడిక్టరీ అంటే ఈ రోజు ఉన్నది 44,000 నువ్వే ఉత్తరంలో రాసినావు లైనింగ్ చేస్తే 89,000 అవుతుంది వాళ్ళు లైనింగ్ పని నడిపిస్తున్నారు దాని లైనింగ్ ఆపండి అని నువ్వే జూలై 2025లో రాస్తావు బీఆర్ఎస్ హయాంలో 92,000కు పెరిగిందంటావు ఏది కరెక్టు బురద జల్లడం కోసం ఏమైనా మాట్లాడతావా ఇప్పుడు ఈ లెటర్ నీది కాదా ఈ సంతకం నీది కాదంటావా అంటే వాట్ ఈస్ కరెక్ట్ అసలు బీఆర్ఎస్ హయాంలో పోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్ పనులు జరగకుండా లైనింగ్ జరగకుండా మేము ఆపిచ్చినాము మేము ఆ రోజు పోరాడినాము 18 ఉత్తరాలు రాసినాము అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో మాట్లాడినాము ఎన్ని చేయాలనో అన్ని చేసినాం ఇవాళ ఆ రోజే దాని కెపాసిటీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009 కంటే ముందే 1,10,000 క్యూసెక్కులకు ఉన్నది కానీ ఈరోజు లైనింగ్ పని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై వీళ్ళు లైనింగ్ పనులు జరిపించిండ్రు అందువల్లనే ఈరోజు నీళ్ళు ఎక్కువ పోతున్నాయి తప్ప బీఆర్ఎస్ పాలనలో జరగలేదు దానికి ఆధారం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తరమే నౌ ఐఎమ్ కమింగ్ టు దిస్ ఏది 9 ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చినాక సరే ఇది ఒకసారి 9.6 అన్నారు 13 అన్నారు దానికంటే ముందు స్లైడ్లో 13.17 TMC అన్నారు అసలు నిజమేందో దీన్ని వివరించే ప్రయత్నం చేస్తా ఫస్ట్ ఏమన్నారు బిఫోర్ 2014 44,000 92,000 ఇప్పుడు పోతుంది అన్నారు ఈ 92,000 కథ ఇప్పుడే తెలిసినాయి కదా ఇప్పుడు ఆయన్నే చెప్పిండు లైనింగ్ చేస్తే 89,000 పోతుంది అని ఆయన్నే చెప్పిండు నంబర్ 1 నంబర్ 2 2009 కంటే ముందే 1,10,000 పోయిన కథ కూడా చెప్పిన అంటే ఇది బీఆర్ఎస్ హయాంలో ఈ 92,600 పెరిగిందనే తప్పు ఒకటి అయితే ఆంధ్రప్రదేశ్ దాని ప్రకారంగా ఆ రోజు నిర్మించిన దాని ప్రకారంగా 2009 కంటే ముందే 1,10,000 పోతున్నాయి లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తరం కరెక్ట్ అనుకుంటే ఈ రోజు కూడా 44,000 ఇప్పుడు లైనింగ్ పని అవుతుంది అది పూర్తయితే 89,000 TMCలు పోతుంది అన్నది నిజం అంటే ఇది పూర్తిగా అబద్ధము ఈ 92,600 బీఆర్ఎస్ హయాంలో జరగలేదు దెన్ కమింగ్ టు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లో ఏమంటాడు 34,720 TMCల నీళ్లు పోతున్నాయి ఇది బీఆర్ఎస్ చేసింది అంటాడు నిన్నేమన్నాడు చంద్రబాబుకు